బ్రౌన్ రైస్, వైట్ రైస్ ఏది హెల్దీ, ఏది బెటర్ అని ఈ రెండు పైన డిబేట్ ఎప్పటి నుంచో ఉంది. సింపుల్గా చెప్పాలంటే వైట్ రైస్ చాలా రీఫైన్డ్, ఫైబర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ బ్రౌన్ రైస్లో హోల్ గ్రెయిన్స్, ఫైబర్ ప్లస్ ఫినోలిక్ యాసిడ్ అండ్ ఫైటిక్ యాసిడ్ లాంటి స్ట్రాంగ్ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. బ్రౌన్ రైస్ బాడీలో షుగర్ స్లోగా రిలీజ్ చేస్తుంది. దీన్ని లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్. హోల్ గ్రెయిన్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ వల్ల గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ బికాస్ ఆఫ్ దట్ ఇంటెస్టైనల్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. 2020లో ఒక స్టడీ కూడా ఇదే చెప్పింది. హోల్ గ్రెయిన్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి కోలోరెక్టల్ క్యాన్సర్ రిస్క్ 20% వరకు తగ్గిందని. ఫినోలిక్ యాసిడ్ అండ్ ఫైటిక్ యాసిడ్స్ లాంటి యాంటీఆక్సిడెంట్స్ వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. ఇది డిఎన్ఏ అండ్ సెల్ డ్యామేజ్ రెడ్యూస్ చేస్తుంది. బ్రౌన్ రైస్ వల్ల కొన్ని స్మాల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ టేస్ట్ బాగుండదు, కొందరికి బ్లోటింగ్ అండ్ ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. టేస్ట్ అండ్ కన్వీనియన్స్ ఇంపార్టెంట్ అని నేను అర్థం చేసుకుంటాను, కానీ స్లోగా బ్రౌన్ రైస్కి షిఫ్ట్ అవ్వడం హెల్త్కి చాలా మంచిది. నేను డాక్టర్ నిషిత్, మెడికల్ ఆన్కాలజిస్ట్. మీ హెల్దీ లైఫ్ స్టైల్ కోసం సింపుల్ అండ్ సైంటిఫిక్ టిప్స్ ఇస్తుంటాను.